స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మరి స్వతంత్రం ఈ దేశంలో ఉన్న హిందువులకు రాలేదా? ఈ దేశంలో ఉన్న హిందువులకు కూడా స్వతంత్రం వచ్చిందంటే, దేశానికి స్వతంత్రం వచ్చిందంటే దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకు స్వతంత్రం వచ్చినట్టే. కానీ వచ్చినప్పటికీ ఇప్పటికీ నువ్వు హిందువా కాదా అని తెలుసుకొని మరీ చంపుతున్నారంటే మనం ఎక్కడ బ్రతుకుతున్నట్టు, ఎందుకు ఇట్లా జరుగుతున్నట్టు అది ఆలోచించాల్సిన బాధ్యత మనకున్నది. దయచేసి క్షమించాలి. పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంటే వీడు వచ్చి ఈ దేశం అంటా ఉన్నాడు, భరతమాత అంటా ఉన్నాడు, నా తల్లికి చెయ్యి అంటా ఉన్నాడు, ఏందిరా ఇదంతా అని అనుకోకుర్రమ్మా, అనుకోకండి. ఎందుకంటే ఇట్లా ఆలోచించలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కానీ ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నా, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నా, ఈరోజు మన నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అక్కడ ఒక్కసారి ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో మీరు ఒక్కసారి గమనించండి. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, నెక్స్ట్ దేవి నవరాత్రులు వస్తూ ఉన్నాయి, దేవి నవరాత్రులు వస్తూ ఉంటే ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. మనవి అరే భారతీయులు హిందువులు అమ్మవారికి నవరాత్రులు చేస్తారు కానీ ఆడపిల్లల పైన అఘాయిత్యాలు చేస్తారు వీళ్ళు అని ఆ ఫోటో మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో ఆత్మహత్యాలు పెరుగుతున్నాయి. మనకు మన మనస్సు ఉన్నది, మనకు అనిపిస్తూ ఉన్నది, అరే నా తల్లి ఉన్నది, నా చెల్లి ఉన్నది, నా భార్య ఉన్నది, నా పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ బాగుండాలి.